హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నేను మీ కిరణ్ రావు. అండ్ ఇప్పుడు నీట్ యూజీ 2025 రిజల్ట్ అయితే వచ్చింది. అతి త్వరలో డిస్ప్లే లిస్ట్ రాగానే వెంటనే కౌన్సిలింగ్ అయితే చకచక స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇదే సందర్భంలో ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్స్ అన్ని చాలా ఫాస్ట్గా మీ దాకా రీచ్ అవుతాయి. అండ్ అదేవిధంగా ఇంకా మాకు కౌన్సిలింగ్లో చాలా డౌట్స్ ఉన్నాయి. మా గైడెన్స్ కావాలి అనుకున్నవారు నా పర్సనల్ మెంటర్షిప్లో జాయిన్ కావడానికి కిందున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఇది పెయిడ్ సర్వీస్ మాత్రమే. జాయిన్ అవుదాం అనుకున్నవారు మాత్రమే చేయండి. మెంటర్షిప్లో జాయిన్ అయితే అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి స్టూడెంట్స్తోని ఒక గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేసి మీ ప్రతి డౌట్ క్లారిటీ ఇస్తూ మీకు ప్రియారిటీ ఆర్డర్ కాలేజెస్, మీకు బెస్ట్ సూట్ అయ్యే కాలేజెస్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వెబ్సైట్ కూడా ఉంటుంది. మార్క్స్ బేస్డ్ అండ్ ర్యాంక్స్ బేస్డ్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. ఆ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఓన్లీ వెబ్సైటే కావాలనుకున్న వారు కూడా జస్ట్ ఒక 200 పే చేస్తే మార్క్స్ అండ్ ర్యాంక్ బేస్డ్ వెబ్సైట్ మీకు ఇచ్చేస్తాను. ఈ రెండింటి కోసం మాత్రమే వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. ఈ రెండు సర్వీస్ల కోసం, ఒకటి పర్సనల్ గైడెన్స్ అండ్ ఇంకొకటి వెబ్సైట్. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ చాలామంది మాకు ఇంకా మేనేజ్మెంట్లో సీట్ వస్తుందా అని అడుగుతున్నారు. నేను చూస్తున్నాను కామెంట్స్. ఈ వీడియో మేనేజ్మెంట్ సంబంధించినటువంటి వీడియో. ఏపీలో గవర్నమెంట్ కాలేజ్లు 5 కూడా సెల్ఫ్ ఫైనాన్స్ అనేది ఉంది. దాన్ని కూడా ఇందులో చూద్దాం. ఫస్ట్ తెలంగాణ చూసినట్లయితే తెలంగాణ మేనేజ్మెంట్ 2 టైప్స్ ఉంటాయి, B1 B2. B1 అంటేనేమో నాన్ లోకల్, అంటే దేశంలో ఎవరైనా రావచ్చు. ఏపీ అండ్ కర్ణాటక ఎవరైనా వచ్చి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. B2 ఇది ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే. ఒక 85 ఇది, ఒక 15% ఇవి ఉంటాయి. సో ఇప్పుడు ఈ రెండింటి కట్ ఆఫ్ ఎంతో చూద్దాం. సో B1 అంటే నాన్ లోకల్, వేరే స్టేట్ స్టూడెంట్స్ వచ్చే దీనికి సంబంధించి మాత్రం కట్ ఆఫ్ అయితే 503 మార్క్స్ అయింది లాస్ట్ టైం మనకి. అండ్ అప్పుడు ర్యాంక్ 2,05,600. సో ఈసారి ఇదే ర్యాంక్ దగ్గర మీకు దాదాపు 405 నుంచి 410. సో నాన్ లోకల్లో ఎవరైనా అదర్ స్టేట్ స్టూడెంట్స్ కనుక వచ్చి జాయిన్ అవ్వాలనుకుంటే ఇంత ఉంటుంది. అండ్ దీని ఫీజు మీకు 11 to 13 lakhs. సో ఇది మాత్రం బి కేటగిరీకి సంబంధించి నాన్ లోకల్ కట్ ఆఫ్ తెలంగాణలో ఈసారి ఎక్స్పెక్టెడ్ కూడా నేను మీకు ప్రెడిక్షన్ కూడా చెప్పాను. అండ్ నెక్స్ట్ B2 అంటే ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్. ఒకవేళ ఏ కేటగిరీ కొద్దిలో మిస్ అయింది మాకు ఎలా అంటే, బి కేటగిరీలో పోయినసారి 328 మార్క్స్ కట్ అయింది. అది ర్యాంకు 5,35,923. సో ఈసారి ర్యాంక్ ఉందా, మీరు ఇందులో ఉన్నట్టే, మీకు వచ్చేస్తున్నట్టే. అప్పుడు మార్క్స్ అది 328. ఈసారి అయితే 275 to 80 ఆర్ 270 to 275 వస్తే మీకు B2 కేటగిరీలో ఛాన్స్ ఉండే అవకాశం అయితే ఉంది, పోయినసారి ఆల్ ఇండియా ర్యాంక్తో కంపేర్ చేస్తే. ఇది సో నాన్ లోకల్ వాళ్ళకైతే 405 to 410 ఉన్నాయా, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ తెలంగాణ వరకు అయితే 270 to 75 ఉన్నాయా, మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే కింది వాళ్ళని అప్లై చేయకండి అని నేను చెప్పట్లేదు, ఇది నా ప్రెడిక్షన్ మాత్రమే. సో ఈ విధంగా అయితే ఉంది మేనేజ్మెంట్ కోటా, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో తెలంగాణకు సంబంధించి. అండ్ ఇప్పుడు మనం ఏపీకి సంబంధించి చూద్దాం. సో ఏపీలో మనం ఇదివరకే చెప్పుకున్నట్లు సెల్ఫ్ ఫైనాన్స్ 4 ఆంధ్ర యూనివర్సిటీ గవర్నమెంట్ కాలేజీలు, ఒక SVU యూనివర్సిటీ గవర్నమెంట్ కాలేజ్, కొత్తగా వచ్చిన వాటిలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అనేటివి ఉన్నాయి. సో వీటిలో 12 లక్షల ఫీజు ఉంటుంది. అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి కట్ ఆఫ్ అయితే పోయినసారి 499కి అయింది, 499. అండ్ ర్యాంక్ 2,06,531. అండ్ ఇప్పుడు ఈసారి మాత్రం మీకు ఒక 410 to 415 ఉంటే అవకాశాలు ఉన్నాయి. 410 to 415, ఆల్మోస్ట్ 415 మార్క్స్ వరకు వస్తే సెల్ఫ్ ఫైనాన్స్ ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నాన్ లోకల్ లేవు, అంత లోకల్ సీట్స్ మాత్రమే. అండ్ SVU చూసుకున్నట్లయితే SVలో కట్ ఆఫ్ అయితే 491 అయింది. అండ్ అప్పుడు ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంకు 2,17,553. సో ఇంత ర్యాంకు. అండ్ ఈసారి ఎక్స్పెక్టింగ్ ఏమో దాదాపు ఇంతే ఉండే అవకాశం ఉంది, 405 to 10. సో ఆల్మోస్ట్ ఇది కూడా ఒక 410 to 415 ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకు. మరి వీటి ఫీజు ఎంత అంటే, వీటి ఫీజు దాదాపు 12 lakhs ఉంటుంది. 12 లక్షలు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకు. గవర్నమెంట్ కాలేజీలో సగం సీట్లు ఆల్ ఇండియా కోటాకు 15 వెళ్ళిపోగా సగం సీట్లు అయితే సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటాయి. సో 12 lakhs ఫిక్స్డ్ ఫీజు అయితే ఉంటుంది. సో AU వాళ్ళకైతే 415 అండ్ SVU వాళ్ళకు కూడా ఇంచుమించు అంతే, 415,
410-415 ఉంటే సెల్ఫ్ ఫైనాన్స్‌లో ఈసారి కూడా ఛాన్స్ ఉండే అవకాశం అయితే ఉంది. కాస్త కిందకి కూడా -5 కూడా కావచ్చు. అండ్ అదే ఇంకా ప్రైవేట్ కాలేజ్‌లో చూస్తే బీ1 అంటే అన్ని స్టేట్ స్టూడెంట్స్ అండ్ బీ2 అంటే ఓన్లీ ఏపీ స్టూడెంట్స్. సో ఇది చూద్దాం. సో బీ1 ఏయూలో చూసుకున్నట్లయితే 2,06,95 బీ1 ఏపీ ఆంధ్ర యూనివర్సిటీకి నాన్ లోకల్ ఇంత కట్ ఆఫ్ ఉంది అండ్ మార్క్స్ 499 లాస్ట్ టైం. ఈసారి అయితే 410-15 అయితే ఛాన్స్ ఉంది. ఇది ఆంధ్ర యూనివర్సిటీ నాన్ లోకల్. మరి ఆంధ్ర యూనివర్సిటీ లోకల్ ఎంత ఉందని చూసినప్పుడు 420 ఉంది ఆంధ్ర యూనివర్సిటీ లోకల్ స్టూడెంట్స్కి. అప్పుడు కట్ ఆఫ్ ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ 3,35,713. అంటే 420 అంటే ఈసారి ఎంత ఉండొచ్చు మరి? ఒకవేళ మీరు ఏయూలో చదువుతున్నారు, ఏయూలో మేనేజ్మెంట్ కోటా సీటు మీరు కావాలనుకుంటున్నారు లోకల్లో, మీరు లోకల్ స్టూడెంట్. సో మీకు 345-50 వస్తే ఛాన్స్ ఉంటుంది. 345-50 ఇంకా -5 కూడా కావచ్చు. ఇది ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి బీ1 బీ2. అండ్ ఎస్వీయూ చూసినట్లయితే ఎస్వీలో ఫస్ట్ లోకల్ చూద్దాం. లోకల్ స్టూడెంట్ ఎస్వీ వాళ్ళకి. సో ఎస్వీ వాళ్ళకి లోకల్ స్టూడెంట్స్కి 419 కట్ అయింది లాస్ట్ టైం. 3,37,652 ర్యాంక్. సో ఈసారి మీరు చూస్తే ఇది ఆల్మోస్ట్ అంతే 345-50. 345-50 ఇంకొక -5 కూడా కావచ్చు. సో ఇదైతే కట్ ఆఫ్స్. అండ్ అదేవిధంగా నాన్ లోకల్ ఎస్వీ చూస్తే ఎస్వీ నాన్ లోకల్ పోయినసారి 495 కట్ అయింది. ఈసారి 405-10 కట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా మనం మరొకసారి చూసినట్లయితే మీరు ఏయూ అండ్ ఎస్వీయూ ఇద్దరు అనుకుందాం. ఏయూ వాళ్ళకైతే నాన్ లోకల్ స్టూడెంట్స్కి సీట్ కావాలంటే 420 మార్క్స్ పోయినసారి అంటే ఈసారి 345-350 అండ్ వీళ్ళు కూడా 345-350 మేనేజ్మెంట్ కోట లోకల్ స్టూడెంట్స్కి. అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ అయితే లోకల్ స్టూడెంట్స్కి సెల్ఫ్ ఫైనాన్స్ లోకల్ అంటే అన్ని లోకలే ఉంటాయి ఇక్కడ. సో దాదాపు ఒక 410-15 వస్తే వచ్చేస్తుంది. 410-15. సో ఇది ఒక 400 ఆల్మోస్ట్ 410-415 ఉంటే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ అయితే వచ్చేస్తుంది.